టాలీవుడ్ అగ్ర నిర్మాతల చూపు ఇప్పుడు తెలంగాణ పల్లెటూరి కథల వైపు పడిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎక్కడో మట్టిలో మాణిక్యాల్లా దాగిన ఉన్న మన రూటెడ్ కథలకి పెద్ద బ్యానర్లు అండగా నిలబడుతున్నాయి. బలగం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో మరింత బలంగా ముందుకు వెళుతోంది. తాజాగా మరో రూటెడ్ సినిమా రాబోతోంది. 2 ఏళ్ల క్రితం దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బలగం సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. అదే ఊపులో దర్శకుడు వేణు డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే మరో తెలంగాణ రూటెడ్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవి చాలా మేకోవర్ అయ్యారు. ఇది పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా. కేవలం దిల్ రాజు మాత్రమే కాకుండా బన్నీవాస్, సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఈ నేటివిటీ సినిమాల రేసులో దూసుకెళ్తున్నాయి. వీళ్ల కాంబినేషన్లో ఇప్పుడు ఇడుపు కాగితం అనే అచ్చమైన తెలంగాణ సినిమా వస్తోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. దొండపాటి వంశీరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కూడా ఈ రేసులోకి వచ్చేసింది. పళ్లపురుసు అనే పక్కా రూటెడ్ తెలంగాణ సినిమాని ఈ బ్యానర్ లో తీసుకురాబోతున్నారు. సైలెంట్ గా షూట్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మొత్తానికిలా తెలంగాణ పల్లె కథలకి బడా నిర్మాతలు బాసటగా నిలవడం అద్భుతమైన పరిణామమే.